ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ కంటిన్యూ అవుతుంది. గరియాబంద్, నౌపాడ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. భీకర ఎన్కౌంటర్ కొనసాగుతుండటంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం రణరంగంలా మారింది. మరికొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు 27 మంది డెడ్ బాడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. AK-47 SLR, ఇన్సాస్, ఇతర ఆటోమేటిక్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మొత్తం 60 మంది మావోయిస్టులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో దాదాపు 1000 మంది బలగాలతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులో జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టులకు ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఆంధ్ర, ఒడిశా కార్యదర్శిగా ఉన్న చలపతి హతమైనట్లు చెప్తున్నారు. ఆయన తలపై గతంలో ₹1,00,00,000 రివార్డు ప్రకటించారు. గతంలో పలుమార్లు త్రుటిలో తప్పించుకున్న మరో కేంద్ర కమిటీ సభ్యుడు బాలన్న కూడా చనిపోయినట్లు చెప్తున్నారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు మరియు మరో కీలక నేత మనోజ్ కూడా మృతి చెందాడని భావిస్తున్నారు. మరో కీలక నేతగా ఉన్న దామోదర్ అలియాస్ బడే చొక్కారావు కోసం వేట సాగుతోంది. नक्सली जो अपने यूज करते हैं ना करते हैं तो वो सामान और ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్న భారీ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. CRPF, ఒడిశా, SOG, ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఆయన నక్సలిజానికి మరో భారీ దెబ్బగా అభివర్ణించారు. నక్సలిజం అంతమయ్యే వరకు భద్రతా బలగాలు కృషి చేస్తూనే ఉంటాయని అమిత్ షా ట్వీట్లో చెప్పారు. ఈ నెల 19 నుంచి ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇప్పటి వరకు 27 మంది చనిపోయారు. ఇంకా సెర్చింగ్, ఫైరింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తున్నారు. 1 2 3 4 5 6 7 8